ఆరంగర్ బహదూరాపూర్ జూ పార్క్ వరకు నిర్మించిన ఫ్లైఓవర్ను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నగరంలోనే రెండో అతిపెద్దదైన ఈ ఫ్లైఓవర్ 3.9 కిలోమీటర్ల 6 లైన్లతో విస్తరించారు. భూసేకరణతో కలిపి దాదాపు 799 కోట్లు ఖర్చు అయినట్లు తెలిపారు అధికారులు. ఈ వంతెనతో బెంగళూరు జాతీయ రహదారి మీదుగా తక్కువ సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునే అవకాశం ఉంది. దూర ప్రయాణం చేసే వాహనాలకు ట్రాఫిక్ చిక్కులు తొలగనున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. నగరంలో జీహెచ్ఎంసీ నిర్మిస్తున్నటువంటి ఫ్లైఓవర్లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. నేడు అరంగట్టు జూ పార్క్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది. ఈరోజు సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అయితే ప్రారంభోత్సవ కార్యక్రమం అయితే ఉంది. ప్రస్తుతం నేను ఈ ఫ్లైఓవర్ దగ్గరనే ఉన్నాను. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కూడా దాదాపుగా 2021లో ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది. ఈ రోజు ఈ ఫ్లైఓవర్ అయితే ప్రజలకి అందుబాటులోకి రానుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 4 కిలోమీటర్ల మేర ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అయితే జరిగింది. అలాగే పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే తర్వాత అతిపెద్ద ఫ్లైఓవర్ అంటే ఇది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు కూడా ఫ్లైఓవర్ నిర్మాణం దగ్గర 3 లేన్స్ అంటే వెళ్లే వాహనాలు 3 లైన్స్, వచ్చే వాహనాలు 3 లైన్స్, మొత్తం కూడా 6 లేన్స్తో ఈ నిర్మాణం అనేది చేపట్టారు. దాదాపుగా 800 కోట్ల వ్యయంతో అయితే ఇది మనకు అందుబాటులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. సో చూసుకోవచ్చు దాదాపుగా గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ ఇక్కట్లతో చాలామంది కూడా వాహనదారులు ఇబ్బందులు పడుతుంటారు. దీన్ని కొంతమేర తగ్గిద్దామనే ఉద్దేశంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ చేపట్టినటువంటి మహా కార్యక్రమంలో కూడా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనము అరంగర్ స్టార్టింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ ఫ్లైఓవర్ నిర్మాణము ఇక్కడ నుంచి అక్కడ జూ పార్క్ ఫ్లైఓవర్ ఏదైతే జూ పార్క్ దగ్గర ఫ్లైఓవర్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. మొత్తం కూడా ఇటు 4 కిలోమీటర్ల మేర అయితే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ఉంది. అలాగే 23 మీటర్ల వెడల్పుతో ఈ నిర్మాణం అనేది కంప్లీట్ చేశారు. అలాగే ఇక్కడ మనకు దాదాపుగా మనకు జూ పార్క్ నుంచి అరంగర్కి రావడానికి మనకు 40 నుంచి 45 నిమిషాల టైం పడుతుంది. అలాగే మనకు వెళ్ళే దారిలో వచ్చే దారిలో 3 నుంచి 4 సిగ్నల్స్ కూడా తగులుతుంటాయి. దీంతో మనకు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి చాలా వరకు కూడా ట్రాఫిక్ సమస్య అనేది వాహనదారులు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ సమస్యని కొంతమేర తగ్గిద్దామనే ఉద్దేశంతో అయితే ఇటు జీహెచ్ఎంసీ నిర్మించినటువంటి ఈ ఫ్లైఓవర్లో ఈ ప్రజలకైతే వెసులుబాటు కల్పించే విధంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు మనకు ఇక్కడ అరంగరు స్టార్టింగ్ పాయింట్ నుంచి జూ పార్క్ వెళ్లే దారిలో ఇటు తాడబంద్ జంక్షన్ కావచ్చు, దానమ్మ హాట్స్, అలాగే శాస్త్రిపురం, హాసన్ నగర్, అలాగే శివరాంపల్లి జంక్షన్లో వద్దయితే దాదాపుగా ట్రాఫిక్ ఇక్కట్లు లేకుండా అయితే ఫ్రీ ట్రాఫిక్ జర్నీగా కూడా అని చెప్పుకోవచ్చు. ఇటు అలాగే మనకు జూ పార్క్ నుంచి అరంగర్ మీదుగా ఇటు బెంగళూరు నుంచి కూడా ఇటు మనకు బెంగళూరుకి వెళ్ళేటువంటి వాహనదారులకు ఇటు ప్రజలకైతే ఈజీగా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కొన్ని సంవత్సరాల నుంచి అయితే ట్రాఫిక్ని ఎదుర్కొంటూ వాహనదారులు ప్రయాణం చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే దాదాపుగా టైం సేవ్ అవ్వచ్చు. అదేవిధంగా వాళ్ళు వాహనదారులు ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు కూడా చాలా వరకు కూడా తగ్గించవచ్చు అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనకు బెంగళూరు హైవే మీదుగా ఇటు అనంతపూర్ కావచ్చు, కర్నూలు కావచ్చు, మాబ్నార్కి, వనపర్తికి, అలాగే పెబ్బేర్ ఇలా ఏరియాస్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా వెసులుబాటు కల్పించే దిశగా ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి కూడా మనకి లోపలికి వెళ్ళే వాళ్ళు కూడా తాడబంద్ జంక్షన్, దానమ్మ హాట్స్, ఇట్లా శాస్త్రిపురం, హాసన్ నగర్, శివరాంపల్లి ఇట్లా వాళ్ళకి వెళ్ళే వాళ్ళు కూడా వెసులుబాటు కల్పించే దిశగా అయితే ఈ ఫ్లైఓవర్ వాళ్ళకు సేఫ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఫ్రీ ట్రాఫిక్ జర్నీ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఇటు జిహెచ్ఎంసీ అయితే గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో కొన్ని జంక్షన్స్ కూడా గుర్తించడం జరిగింది. ఎక్కడెక్కడ వాహనదారులు ట్రాఫిక్ ఇక్కట్లతో ఎదుర్కొంటున్నారు అలాంటి ప్రాంతాలను కూడా గుర్తించి అక్కడక్కడ ఫ్లైఓవర్లు కూడా నిర్మించాలని చెప్పేసి కూడా కంకణ కంటుకుంది. సో అదేవిధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు తగ్గట్లు కూడా నిధులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే జిహెచ్ఎంసీ చేపట్టినటువంటి ఎస్ఆర్డీపీలో భాగంగా కూడా ఇప్పటికే 42 ఫ్లైఓవర్లను కూడా టేకాఫ్ చేస్తే అందులో ఇప్పటికే 36 పనులు కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఫ్లైఓవర్ అయితే 37వ వర్క్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ 37వ ఫ్లైఓవర్ అయితే మనకు ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ రోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం తర్వాత ప్రజలకైతే వెసులుబాటు కల్పించే దిశగా అయితే ఉంటుంది. అదేవిధంగా చాలా రోజుల నుంచి కూడా ఈ ఫ్లైఓవర్ కోసం ప్రజలు ఎప్పుడెప్పుడు ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అనేది కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు ప్రజలకు అందుబాటులోకి వస్తుంది అని చాలామంది వెయిట్ చేశారు. ఎట్టకేలకు నేడు అరంగట్టు జూ పార్క్ ఫ్లైఓవర్ అయితే నిర్మాణం ప్రారంభోత్సవం జరుగుతుంది. చాలా వరకు కూడా ఈరోజు ప్రారంభం తర్వాత వాహనదారులకు
కాస్త మేర ట్రాఫిక్ ఇక్కట్ల నుంచి బయటపడతారని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా దాదాపుగా 800 కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి ఈ ఫ్లైఓవర్ నిర్మాణం 4 కిలోమీటర్ల మేర నిర్మించినటువంటి ఈ ఫ్లైఓవర్ అయితే ప్రజలకు వెసులుబాటు కల్పించే దిశగా ఉంటుంది. అలాగే జిహెచ్ఎంసీ నిర్మిస్తున్నటువంటి ఎన్నో ఫ్లైఓవర్లో ఈ ఫ్లైఓవర్ అనేది ప్రజలకు వాహనదారులకు ట్రాఫిక్ ఇక్కట్లు తప్పించే దిశగా అయితే ఈ ఫ్లైఓవర్ ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. సో నేడు ప్రారంభోత్సవానికి సిద్ధమైనటువంటి ఈ ఫ్లైఓవర్ అయితే ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ నవీన్తో లహరి, ఐ న్యూస్, హైదరాబాద్.